నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు. ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేయరా అని. రికార్డింగ్ డ్యాన్సులు, దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు. మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కర్, మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను, ఇవన్నీ చేయడానికి ఆక్షను. మా పులివెందులలో కూడా 3 కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే 3 కోట్లకు అమ్ముకున్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు. 9 సెంటర్లలో 8 సెంటర్లలో పెట్టుకుంటారండి టికెట్లు, దోచేయడము. ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తుంది. ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, లోకేష్కింత అందరూ పంచుకోవడం, పోలీసులకింత. అసలు ఇటువంటి పరిపాలన, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలే. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి వేయడని చెప్పి అర్థం కావడం అసలు. అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది నిజంగా సమాజంలో ఉన్నామా లేమా, అసలు ఏం జరుగుతూ ఉంది? జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. హలో అండి, అందరికి నమస్తే. నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగాలకి. సో చూశారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి. మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, హైపరాది గారి టీం ని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీముగా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకొక విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని, దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు, అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇదితోటి చూడలేదండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది. సో ఏదన్నా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడ
మాట్లాడట్లేదండి. ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది. నేను అక్కడ లేడీ గెటప్ గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లేడీ గెటప్ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గెటప్ గానే రెడీ అయి వెళ్తాను. కాబట్టి అది నీకు తెలియకపోవచ్చు, ఆడు చూసే జనాలకు తెలుసు. సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే కింద కామెంట్లు చూసారు కదండి, లేడీకి లేడీ గెటప్ కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు. అది చూసినప్పుడు నాకు బాధ వేసింది. అయ్యి మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి, నేను మీకు అంతటి మనిషిని కాదు. కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో. ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని. సో అక్కడ మీరు ఎవరిని కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి. ఎందుకు ఇంతకుముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి, అది మీకు తెలియదా అండి? ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి. దానికి ఆ డాన్స్ కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి, అప్పుడు మాట్లాడండి సార్. సో ఓకేనా? ఎందుకంటే ఇది మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.